హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ మోడల్ హ్యాండ్స్ తయారు చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంటుందండి. బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా బ్లౌజ్ ఫస్ట్ కటింగ్ చేసుకుంటున్నాను. చేసుకొని బ్లౌజ్ పీస్ 7 తీసుకున్నానండి. 7.5 తీసుకొని 2 జాయింట్ చేసుకున్నానండి. చూడండి, కటింగ్ చేసి ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 పీసులు అండి. ఈ పీసు ఏమో 21 తీసుకున్నానండి. 21 తీసుకొని మధ్యలో యాడ్ చేసిన కలర్ 21 తీసుకున్నాను. 21 తీసుకొని నార్మల్గా బ్లౌజ్ పీస్ కట్ చేస్తాం కదా, అవి 2 పార్ట్లుగా చేసుకొని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని సెంటర్లో ఫస్ట్ ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని 1 ఇంచుకి ఇంకా ఇలాగా ఫిల్స్ పెట్టుకొని రావాలండి. చూడండి, అలా పెట్టుకోవాలి ఫిల్స్. చూడండి, అలా స్లోగా 1 ఇంచుకి ఫిల్స్ పెట్టుకొని రావాలండి. 21 తీసుకున్నాను మధ్యలో పార్టు. 21 తీసుకొని ఫిల్స్ అలా పెట్టుకోవాలండి. 10 ఫిల్స్ వస్తాయి. ఒక ఫిల్స్ వదిలేసి ఒక ఫిల్స్ పెట్టుకోవాలి. 10 ఫిల్స్ చూడండి, అలా పెట్టుకొని మొత్తం సగంలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫిల్స్ నీట్గా వచ్చేటట్లు. నార్మల్ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసుకొని అటు సైడ్ జాయింట్ ఇటు సైడ్ జాయింట్ చేసుకున్నానండి. చూడండి, చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కూడా. అలా ఫిల్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇంకా మనము ఇది హ్యాండ్ ఇలా ఫిల్స్ షోల్డర్ వైపు కాకుండా హ్యాండ్స్ వైపు కింద వైపుకి ఇలా ఫిల్స్ చేసుకోవాలండి. అంతా ఒక దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దానిపైన. చూడండి, అలా చేసుకుంటున్నాను. ఇంకా మీ ఫిల్స్ మాత్రం చూసుకోవాలి కింద కరెక్ట్గా వచ్చాయా లేదా అని, లేకపోతే లుక్ రాదండి. మధ్యలో ఉగ్గులు అయిపోతుంది. చూడండి, అలా మొత్తం ఒకదానిపైన ఒకటి అటు సైడ్ నుంచి ఫిల్స్ తీసుకొని వచ్చి సగంలో, ఇటు సైడ్ నుంచి ఫిల్స్ సగంకి తీసుకొని వచ్చి అలా జాయిన్ చేయాలండి. ఇంక ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ పీస్ ఇదంతా నార్మల్గా మనం కట్ చేసుకున్నాం కదా, అది సగం చేసి నేను జాయిన్ చేశాను. చూడండి, అటు సైడు ఇటు సైడు. ఇంక ఇప్పుడు మనం పెట్టుకునే ఫిల్స్కి 1 ఇంచుకి అలాగా ఎలా ఫిల్స్ ఉన్నాయో అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి స్లోగా. చూడండి, చాలా సర్దుకుంటూ రావాలి, లేకపోతే మళ్ళీ ఉగ్గులుగా అవుతుంది. చూడండి, చాలా స్లోగా రాస్తున్నాను. ఇంకా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. అలా వస్తే మరి ఇంకా బాగుంటుంది. అలా స్లోగా చేసుకుంటూ రావాలండి. ఫిల్స్ చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే మన స్టిచ్చింగ్ లుక్ రాదండి. చూడండి, అలా చేసుకుంటూ రావాలి. అటు నుంచి వచ్చాక ఈ సగం అయ్యేసరికి ఇటు నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలండి. రివర్స్, అటు సైడ్ నుంచి ఇటు సైడు, ఇటు సైడ్ నుంచి అటు సైడు. ఇంకా అలా జాయింట్ చేసుకోవాలి. ఫిల్స్ అన్నీ ఇప్పుడు ఒక దగ్గరలోకి వచ్చేస్తాయి. ఇది మాత్రం షోల్డర్ వైపు జాయింట్ చేయాలండి. ఫస్ట్ మనం ఫిల్స్ అన్ని దగ్గర పెట్టుకుంది హ్యాండ్ సైడ్ ఉండాలి. ఈ ఫిల్స్ ఏమో షోల్డర్ సైడ్ ఉండాలి. చూడండి, చూసుకుంటూ చేయండి, రాంగ్ అయిపోతుంది లేకపోతే. చూడండి, అలా వచ్చేవి. చాలా బాగుందండి. ఇంకా మనం ఇప్పుడు లైనింగ్ దానిపైన వేసుకొని లైనింగ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చాలా నెమ్మదిగా చేసుకోవాలండి. 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇదైతే 7.5 ఉంది. నేను లైనింగ్ కింద క్లాత్ మాత్రం సారీ క్లాత్, బ్లౌజ్ క్లాత్ 8 తీసుకున్నాను. 8.5 1 ఎక్స్ట్రా తీసుకున్నాను. అలా తీసుకుంటే మనకి ఎక్కడ కింద క్లాత్ ఉండిపోయినా పర్లేదు, కానీ నీట్గా వస్తుంది. మనం కరెక్ట్గా తీసుకున్నామంటే రాదు బాగా. ఎందుకంటే 1 ఇంచు ఎక్స్ట్రా నేను తీసుకున్నాను. లైనింగ్ 7.5 తీసుకున్నాను. ఎక్స్ట్రా బ్లౌజ్ పీసు 8 తీసుకున్నాను. 8.5. చూడండి, అలా సగంలోకి వచ్చేటట్లు మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, ఆ స్టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా ఈ ఫిల్స్ పెట్టే దగ్గర సెంటర్లో రావాలండి. సెంటర్లో వస్తే నీట్గా వస్తుంది. చూడండి, అలా జాయింట్ చేస్తున్నాను నేను. ఇంకా మొత్తం అలా జాయింట్ చేసుకోవాలండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా మళ్ళీ.
చూడండి నెమ్మదిగా ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఖర్చు లేకుండా తీసుకుంటే మళ్ళీ అలా నీట్గా రాదు. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుంటే ఓకే. మొత్తం జాయిన్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. చూడండి పై పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద పార్టు చూడండి 4 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం 10 రావాలి కదా. ఖర్చులు అన్నీ పోగా 4 తీసుకుంటున్నాను. ఇది 7.5 కదా, అది 4 తీసుకుంటే ఖర్చులు పోతే 10 వస్తాయి మొత్తం. చూడండి ఎంత బాగుంది. ఇది అయితే లైనింగ్ పీస్ కిందకి 4 తీసుకున్నాను. ఇంకా అలానే బ్లౌజ్ పీస్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, లైనింగ్ కింద పెట్టి దానిపైన మనం స్టిచ్చింగ్ చేసుకునే బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన ఇప్పుడు కింద వేస్తాం కదా పార్టు, అది వేయాలండి. కిందకు వచ్చే పార్టు దానిపైన పెట్టాలి. అదిగోండి ఇది రివర్స్గా పెట్టాలి. చూడండి మన వైపు రివర్స్ ఉండాలి, సీదా బ్లౌజ్ వైపు ఉండేటట్లు పెట్టుకోవాలండి. చూడండి అలా పెట్టుకుంటే మనం రివర్స్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. సీదాగా బ్లౌజ్ వైపు పెట్టాలి. పెట్టి ఇంకా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఇది 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఖర్చులన్నీ పోగా మొత్తం 10 వస్తుందండి. మీ కొలతకి 9 కావాలంటే 9.30 కావాలంటే మీరు దానికి సరిపోయినట్లు తీసుకోవాలి. కొలతలు కరెక్ట్గా ఉంటే మనం స్టిచ్చింగ్ చేసేది నీట్గా ఉంటుందండి. కరెక్ట్గా తీసుకోవాలి, సైజుని బట్టి తీసుకోవాలి. నేనైతే 10 ఇంచెస్ తీసుకున్నాను మొత్తము బ్లౌజు. 10 ఎవరికైనా 10, కానీ కొద్దిగా పొట్టిగా ఉండే వరకు అయితే 9.5 సరిపోతుంది. చూడండి ఇది మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చేసుకోవాలండి, మళ్ళీ ఫోల్డ్ కింద కాకుండా. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. చూడండి సీదాగా వచ్చింది, ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు దీనిపైన ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఊడకుండా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఇంకో స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి కింద ఖర్చు ఉంది కదా, ఖర్చు ఎలా చేస్తానో చూడండి నేను ఫోల్డింగ్. అలా మీరు కూడా చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఖర్చు అంతా లోపలికి ఉండిపోయి నీట్గా వస్తుంది బ్లౌజ్ పీస్. చూడడానికి హ్యాండ్స్ చాలా నీట్గా ఉంటాయండి. చూడండి చాలా సింపుల్గా ఉంది, ఇలా ట్రై చేయండి. మోడల్ బాగుంది. చూడండి ఇలా తిప్పుకోవాలి. మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నదంతా లోపల మర్చేసి లైనింగ్ పీస్ పైకి వచ్చేటట్లు చేయాలి. బ్లౌజ్ పీస్ కింద వైపు ఉండాలి, లైనింగ్ పీస్ పై వైపు ఉండి జాయింట్ చేయాలి. ఇప్పుడు ఖర్చు చూడండి ఎలా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం రిటర్న్ తిప్పుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి సింపుల్గా. ఇలా ట్రై చేసి చూడండి. చూడండి చాలా బాగుందండి. ఖర్చులన్నీ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా మనము తిప్పుకుంటే చూడండి ఖర్చులు బయటికి కనిపించవు, చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది. పైన ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. చూడండి మొత్తం 10 వచ్చింది, 10.5 వచ్చింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటే 1/2 ఇంచి ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. పైన స్టిచ్ చేసుకుంటే నీట్గా అవుతుంది. ఎప్పుడైనా పైన స్టిచ్ చేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్. హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం ఈ హ్యాండ్స్ వేసుకుంటే మధ్యలో పఫ్ బాగా వస్తుందండి. నెమ్మదిగా అలా జాయింట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకోకపోతే మళ్ళీ కింద ముడతలు అయిపోతుంది. ముడతలు కాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మైండ్ మొత్తం దీనిపైన పెట్టి చేయాలి. చేస్తే నీట్గా వస్తుంది. చూడండి చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.